మీ పెన్షన్‌ని నిలుపుదల చేయుటకు తెలియజేయడమైనది అన్నారు. ఆ పెన్షన్ అధికారులు మీ ఇంటి దగ్గరికి రారు. అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి వినయరత్నం. ఈరోజు మనం వీడినందు ఈరోజు తారీఖు ప్రకారం జనవరి 21వ తేదీ. ఈరోజు వరకున్న అప్డేట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెన్షన్ వెరిఫికేషన్ పైన ప్రధాన ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. ఓకే. దీని యొక్క నేపథ్యం కూడా మనం గతంలో చాలాసార్లు అయితే చెప్పుకుంటూ వచ్చాం. ఓకే. దాని యొక్క నేపథ్యం ఏంటంటే పెన్షన్లలో ఎక్కువ శాతం మంది వికలాంగ పెన్షన్ పొందుతూ ఉన్న వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఎక్కువ మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. అంటే దాదాపు వాళ్ళ లెక్క ప్రకారం 4 లక్షల పైన చూపిస్తూ ఉన్నారనమాట. ఓకే. కొన్ని పేపర్లలో 2 లక్షలు చూపిస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూస్తే 2 లక్షల పై మాటే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి తెచ్చుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రి గారికి అయితే గతంలో జిల్లా కలెక్టర్ సమావేశం అనేది చెప్పుకోవడం జరిగిందన్నారు. ఓకే. ఆ తర్వాత వచ్చిన నివేదిక ప్రకారం పెన్షన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది స్టేట్లో. అందులో మొదటి విడతగా 15,000 రూపాయల పెన్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. ఆ 15,000 రూపాయల వెరిఫికేషన్లో మేము అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే వెరిఫికేషన్కి ఎవరినైతే కేటాయించారో అధికారులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చేశారు. ఆ వెరిఫికేషన్ పూర్తయింది. ఆ తర్వాత వికలాంగ పెన్షన్ స్టార్ట్ అయింది. అంటే 6,000 రూపాయల పెన్షన్ ఉంటుంది కదా, అది స్టార్ట్ అయింది. అది 6 రకాల పెన్షన్లు ఉంటాయి దాంట్లో అనమాట. వాళ్ళందరూ కూడా 6,000 రూపాయల పెన్షన్ పొందేవాళ్ళు. వీళ్ళు దాదాపుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్గా 7 నుంచి 8 లక్షల మంది ఉన్నారైతే చెబుతున్నారు. వీళ్ళకందరికీ వెరిఫికేషన్ చేస్తారు. సో అంటే దీని యొక్క నేపథ్యం కూడా ఏంటి, మీరు సదరం సర్టిఫికేట్ పెట్టి వికలాంగ పెన్షన్ పొందుతూ ఉన్నారు. మీరు తెచ్చుకున్న సదరం సర్టిఫికేట్లలో ఎక్కువ శాతం మంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి, అంటే వాళ్ళకి వైకల్యం లేకపోయినా కూడా వైకల్యం ఉన్నట్టు డాక్టర్లు మేనేజ్ చేసుకొని సర్టిఫికేట్ తెచ్చి ఇప్పటి వరకు మీరు పెన్షన్ పొందుతూ ఉన్నారని ఒక రకంగా చెబుతున్నారు. మరికొన్ని చోట్ల రాజకీయ నాయకులు ఒత్తిళ్లు చేసి సంబంధిత డాక్టర్ల దగ్గర కూడా ఫేక్ సర్టిఫికేట్లు తెప్పించారని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమందికి అయితే వాళ్ళకి వైకల్యతత్వం ఉంది, కొంతమేర ఉంది. ఓకే. డాక్టర్లకి డబ్బులు ఇచ్చి చేయించుకుని వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ కూడా తెచ్చుకున్నారని కూడా అపోహ ఉంది. ఓకే. సో ఓవరాల్గా చూస్తే ఈ సదరం సర్టిఫికేట్లు ఎక్కువ బోగొస్తున్నాయని అయితే వాళ్ళ వెనుకడికి వచ్చింది. కావున వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ జనవరి 20వ తేదీ నుంచి 6,000 రూపాయల పెన్షన్ అనేది వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. ఓకే. ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఆ పెన్షన్ అధికారులు మీ ఇంటి దగ్గరికి రారు. ఇది బాగా గమనించండి. 15,000 రూపాయల పెన్షన్కి మాత్రమే మీ ఇంటికి వచ్చారు. ఎందుకంటే 15,000 రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తారు? పూర్తిగా నడవలేని వారు, అంటే మంచానికి పరిమితమైన వారు, వీల్ చైర్కి పరిమితమైన వాళ్ళకి మాత్రమే 15,000 ఇస్తారు కదా. సో వాళ్ళు రాలేరు కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచించి పెన్షన్ అధికారులు వాళ్ళ ఇంటికి పంపించింది. నిజంగా వాళ్ళు 15,000 పొందుతూ ఉన్నారు కదా, దానికి వాళ్ళు అర్హులా కాదా అని చెకప్ చేశారనమాట. ఓకే. ఇంకా రిజల్ట్ అయితే రాలేదు. అంటే వాళ్ళకి వెరిఫికేషన్ మాత్రమే చేశారు కాబట్టి ఇంకా ఎవరు ఇనెలిజిబుల్గా తేలిందనే విషయం ఇంకా తేలేదు. అంటే ఈ వెరిఫికేషన్ అంతా కూడా ఏప్రిల్ దాకా జరుగుతుందన్నమాట. ఓకే. మొదటి విడతలో అది జరిగిపోయింది. ఇప్పుడు 6,000 రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా, అది జనవరి 20 తేదీ నుంచి జరుగుతూ ఉంది. ఓకేనా. అందులో భాగంగా సచివాలయం వాళ్ళకి ఎవరికైతే పెన్షన్ వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారో ఇప్పుడు వాళ్ళకు నోటీస్ ఇవ్వమని చెప్పారు. ఆ నోటీసు సచివాలయంలో ఈ పెన్షన్దారుడు ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటున్నాడో ఆ సచివాలయ పరిధిలో వెల్ఫేర్ సెక్రటరీ లేదా డిఏ లాగిన్లో అయితే ప్రింట్ తీసుకొని వచ్చి వాళ్ళు ఆ పెన్షన్దారునికి చేతికిస్తారు. ఇచ్చి వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ వేసుకుంటారు. బయోమెట్రికా లేదంటే ఐ క్యాప్చరా చేసుకుని ఇస్తారు. అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చినట్టు. ఆ నోటీసులు ఏ విధంగా ఉంటుందంటే మీరు మీ వైకల్య తత్వాన్ని మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేసుకోండి. అంటే మీ సర్టిఫికేట్, ఆ సదరం సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి ఆ నోటీసులు ఏమని ఇచ్చారంటే మళ్ళీ మీరు సదరం సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చెకప్ చేసుకుని రావాలని అంటారు. ఓకే. దానికి సంబంధించి ఆ నోటీసులోనే వాళ్ళు ఒక డేటు, అంటే ఒక స్లాట్ అనేది బుక్ చేసి ఇస్తున్నారు మనకి. పలానా హాస్పిటల్లో పలానా తేదీ నాడు ఈ పెన్షన్దారుడు వెళ్ళి అక్కడ పునఃపరిశీలన చేసుకోండి. ఆ చెకప్ చేసుకున్న తర్వాత దాని రిజల్ట్ అనేది ఫర్దర్గా చెప్తారు. ఈ వారమో 10 రోజులు లేదంటే ఏప్రిల్ లోపల ఎప్పుడో చెబుతారు. ఓకేనా. అర్థమైంది కదా. ఈ విధంగా నోటీస్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. ఎవరికైతే పెన్షన్ వెరిఫికేషన్ ఉందో వాళ్ళకి విడతల వారీగా చేసుకుంటూ పోతారు. ఎందుకంటే ఒకేసారి చెకప్కి పంపించలేరు కాబట్టి అక్కడ నోటీసులు జనరేట్ అవుతూ ఉంటాయి సచివాలయంలో. అవి తెచ్చి మీ దగ్గర ఇస్తారు, బయోమెట్రిక్ వేసుకుంటారు. ఓకేనా. అక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే దాంతోపాటు ఇంకోటి ఏమి ఇచ్చారంటే మీరు పైన తెలిపిన తేదీన పైన తెలిపిన ఆసుపత్రిలో మీ సదరం సర్టిఫికేట్ పునఃపరిశీలనకు హాజరు కాని ఎడల వాళ్ళు ఒక డేటు, ఒక హాస్పిటల్ సూచించారు గవర్నమెంట్. ఆ రోజు వెళ్ళి మీ సదరం సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు చెప్పిన డేట్కి మీరు తీసుకొని పోని వెడలా
మీ పెన్షన్‌ని నిలుపుదల చేయుటకు తెలియజేయడమైనది అన్నారు. అంటే మీ పెన్షన్ నిలిపేస్తాము అన్నారు. ఓకేనా? ఈ విధంగా అయితే నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించండి, పెన్షన్‌దారులు ఎవరూ కూడా సచివాలయ సిబ్బంది ఎవరు కాల్ చేసినా కూడా మీకు నోటీస్ ఇస్తే మాత్రమే బయోమెట్రిక్ గాని, ఐ క్యాప్చర్ గాని చేయండి. లేని ఎడల అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చినట్టు మీకు వాళ్ళ డేటా వెళ్ళిపోతుంది గవర్నమెంట్‌కి. అప్పుడు మీరయ్యి కావాలని మీరు సంబంధిత చెకప్‌కి మీరు వెళ్ళనట్టు రిపోర్ట్ అయ్యి మీరు ఇబ్బందులు పాలవుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నోటీస్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు బయోమెట్రిక్ గాని, ఐ క్యాప్చర్ గాని చేసుకోండి. మీకు మంచిది. ఓకే అండి. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు డైలీ కావాలి, గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అప్డేట్స్ మాత్రం కావాలనుకుంటే మన సంబంధ వాట్సాప్ గ్రూప్ ఉంది, జాయిన్ అవ్వండి. ఓకే. లేదా టెలిగ్రామ్‌లో ప్రభుత్వ పథకాల వారిది అని ఉంటుంది. దాంట్లోనూ జాయిన్ అవ్వండి. ఓకే. దీంతో పాటు మన సబ్స్క్రైబర్స్‌కి, మన ఫాలోవర్స్‌కి మనం ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అది ఫ్లిప్‌కార్ట్ గానీ, అమెజాన్ గానీ, మింత్రా గానీ మనం బుక్ చేస్తూ ఉంటాం. అందులో మనం దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ గానీ, వాట్సాప్ ఛానెల్ క్రియేట్ చేసాం. ఓకేనా? అందులో మనం అమెజాన్‌లో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ మనం అఫిలియేట్ మనం పొందాం కాబట్టి దాని ద్వారా తక్కువ మొత్తంలో ఒక ప్రోడక్ట్ సంబంధించి ఎప్పుడైతే దాని రేట్ తగ్గుతుందో అలాంటి వాటిని మాత్రం మనం కనుగొని ఆ వస్తువులకు సంబంధించిన వివరాలన్నీ కూడా నేను అందులో పెడుతూ ఉంటాను. సో, కాబట్టి మీకు అవసరమైనటివి అక్కడ కొనుక్కోవచ్చు. తక్కువ రేటుకి వచ్చినప్పుడు నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మీరు పర్చేజ్ చేసుకోండి. లేదా మళ్ళీ అదే 2, 3 రోజులకి మళ్ళీ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈ లబ్ధి కూడా పొందాలనుకుంటే మాత్రం ఎంఆర్ ఆఫర్స్ ఉంటుంది. అది టెలిగ్రామ్‌లోనూ ఉంటుంది. వాట్సాప్ ఛానెల్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే. ఎనీవే అండి, థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరుంటే మాత్రం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ అఫీషియల్‌గా ఇచ్చిన ఏ సమాచారాన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ.